హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. అఖండ 2 సినిమా ఎలా ఉంది బ్రో అంటే బాగుంది. ఎందుకు బాగాలేదు సినిమా? ఎక్సలెంట్గా ఉంది. హ్యాపీగా ఫ్రెండ్స్తో వెళ్ళి మంచిగా ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఫియర్స్నెస్ ఫైట్స్ ఉంటాయి. అసలు ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి సినిమా అయిపోయింది కదా, ఇంత మించిన ఫైటింగ్ బాలయ్య ఏముంటుంది, ఇంత మించిన ఫైట్ అనుకుంటాం. దాన్ని మించిన ఫైట్ ఇంకోటి వస్తుంది. ఇంతకు మించి ఇంక అయిపోయింది కదా క్లైమాక్స్, ఇంకేముంది ఫైట్ అనుకుంటాం, ఇంకొక ఫైట్ వస్తుంది. సో అలా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి, టాప్ నాచ్. అసలు ఇంకా ఫ్లాస్ నెగిటివ్స్ అంటారా, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ సినిమా చూడ్డానికి ఆపేసే ఫ్లా అయితే సినిమాలో లేదు. ఎక్సలెంట్గా ఉంది సినిమా. ఇంకోటి అక్కడక్కడ విన్నాను స్టోరీ లేదు, సినిమా లేదు అని. ఎవరు చెప్పారు స్టోరీ లేదని? ఎక్సలెంట్ స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి హిందుత్వ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందన్నమాట. జనాలకి దేవుడి మీద నమ్మకం పోతే దేవుడు ఎలా తిరిగి వస్తాడు, ఎలా నమ్మకం క్రియేట్ చేస్తాడు అనేది చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా తీసుకున్నాడు. ఇంకోటి అంటే హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడండి, యుద్ధం చేయండి అని క్లియర్గా చెప్తే, ఈ మధ్య గాంధీజీ వచ్చేసి శాంతి శాంతి అంటే మన హిందుత్వ స్క్రిప్చర్స్ అంతా చెప్పిందంతా ఏంటి అంటే అంతా పోయినట్టేనా? క్లియర్గా యుద్ధం చేయండి ధర్మం కోసం అంటే యుద్ధం లేదు, ఏం లేదు, ఇంకో చంప చూపించాను అన్నట్టు ఉంది. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తమన్ మ్యూజిక్ బ్లాస్ట్, ఎక్సలెంట్, టాప్ నాచ్. అసలు ఆ వర్క్ క్రాఫ్ట్మెన్షిప్స్కి అసలు సెల్యూట్ కొట్టాలి. అసలు ఒక సీన్ ఉంటుంది, హోమం జరిగే సీన్, ఆది పినిశెట్టి హోమము. అసలు ఏంటది, స్టైలిష్గా కొడుతూ ఓ పక్క యూనో ఆ కైండ్ ఆఫ్ వైబ్ తెస్తూ ఎక్సలెంట్గా ఉంది. అసలు ఒక బీజిఎంకి ఇంకో బీజిఎంకి సంబంధం లేదు, మార్చుకుంటూ వెళ్ళాడు. బాలయ్య కూడా ఎక్సలెంట్గా చేశాడు. బేసిక్గా బాలయ్య సినిమా అంటేనే అక్కడక్కడ ట్రోలర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోతారు అనమాట. అంటే ఏంటి ఆ లాజిక్ ఏంటి, ఎగరడం ఏంటి, ఆ హారతి తీయడం ఏంటి, అది ఇది అని నాకు అర్థం కాదు. బాలయ్య సినిమాకి వచ్చి నువ్వు క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ఎక్స్పెక్ట్ చేస్తావు, నువ్వు బాలయ్య సినిమాకి వచ్చి నువ్వు మాసే ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇంకోటి ఏంటంటే బోయపాటి చాలా బ్రిలియంట్ మూవ్ ఏంటంటే ఆ హారత బట్టే సీన్ అయితే ముందుగా టీజర్లో వదిలేసి చాలా మంచి పని చేశాడు. బికాస్ అది ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తుంది. నువ్వు సినిమాకి రాకముందే ఓకే నువ్వు ఇది చూడబోతున్నావు సినిమాలో, ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ బ్లాక్ హోల్ గురించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావా? లేదు కదా. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే మహాకుంభమేళాలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు. అలాంటిది అక్కడున్న వాటర్లో వైరస్ అనేది కలిపి దేవుడి మీద నమ్మకం పోగొట్టాలని చైనా వాడు ప్లాన్ చేస్తాడు. దాన్ని భగవంతుడు ఎలా ఆపుతాడు, వచ్చి ఎలా క్రియేట్ చేస్తాడు, అది బాలయ్య రూపంలో వచ్చి ఎలా, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అని దాంతో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. మొత్తం చెప్తే స్పాయిలర్ అవుతుందని చెప్పట్లేదు. బేసిక్గా ప్లాట్ అయితే ఇది అనమాట. చాలా బాగుంది, మంచి పాటు. యాక్చువల్లీ బోయపాటికి డిడ్ గుడ్ వర్క్ అనిపించింది, మంచి స్టఫ్ ఉంది. పార్ట్ 2 ఉన్నప్పుడు చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ మాత్రం తీసుకొని స్టోరీ మొత్తం మార్చేస్తారు, యాక్టర్స్ మారిపోతారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతా మారిపోతారు. కానీ ఇది ఒక ప్రాపర్ సీక్వెల్ అండి. సేమ్ క్యారెక్టర్స్ ఉంటారు, సేమ్ ప్లాట్ నుంచే కంటిన్యూ అవుతుంది సినిమా. ఒక ప్రాపర్ సీక్వెల్ అని చెప్పచ్చు. నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే అఖండ 1 ఎండ్ అయ్యేటప్పుడు పాప క్లియర్గా ఒక మాట ఇస్తాడు. ఏమని, నువ్వు ఎప్పుడైనా తల్లి నన్ను తలుచుకో, నేను నీ ముందుకు వస్తాను అంటాడు. అంటే బేసిక్గా అఖండ ఎండ్ ఎప్పటికే బోయపాటి చాలా క్లియర్గా ఉన్నాడు పార్ట్ 2 తీద్దాను, ఇదేదో ఫ్లూక్లో మళ్ళీ వచ్చిన థాట్లా అనిపించలేదు. ఎందుకంటే ఆ మాట నుంచే కంటిన్యూ అవుతుంది సినిమా మొత్తం, కాబట్టి ముందుగా ప్లాన్డ్గానే తీశారు. సో ఆల్రెడీ అఖండ అనే క్యారెక్టరే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, కొంచెం గాడ్లీనెస్ ఆ క్యారెక్టర్లో ఉంటుంది, కొంచెం సూపర్ హ్యూమన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మళ్ళీ దేవుని అనుగ్రహం పొందడానికి ఒక తపస్సు లాంటి క్రియ అనేది చేస్తాం. ఈ సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అది చేస్తేనే ఏంటంటే ఒక విధంగా పంచభూతాల్ని తన ఆధీనంలో తెచ్చుకోగలడు, అంటే హీ హ్యావ్ దట్ సూపర్ హ్యూమన్ క్వాలిటీస్ అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మ్యాజిక్ స్టార్ట్ అయిందంటే లాజిక్ అంతా అదే కొట్టుకెళ్ళిపోద్ది అనమాట. అదండి బేసిక్గా ఒక 4-5 సీన్స్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లా ఉంటుంది. అసలు ఇంకా క్లాప్స్, మాస్, విజిల్స్ అన్నీ మాలో ఉండదు. పోతే నెగిటివ్స్ గురించి, ఫ్లాస్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ అబ్జర్వేషన్స్ అనమాట, ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండేది అనిపించింది. బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, కాస్ట్ సెలెక్షన్ అనేది బాగాలేదండి. బోయపాటి గారు ఐ థింక్ మెయిన్ బాలయ్య ఉన్నాడు చాలే అనుకునే మైండ్ సెట్లోనే ఉన్నాడు. వేరే కాస్ట్ అనేది చాలా వరకు మిస్ఫైర్ అయింది. మెయిన్గా సినిమాలో ఒక మూల క్యారెక్టరే ఒక బాలయ్య బాబు, చిన్న బాలయ్య బాబు కూతురు బహిరంగి బాయ్జ్ అన్న అమ్మాయి. ఆ అమ్మాయి యాక్టింగ్ శుద్ధ వేస్ట్ అండి. టు బి ఫ్రాంక్ వేస్ట్. అసలు యాక్టింగ్కి వాయిస్కి సంబంధం ఉండదు. వాయిస్ ఎవరో చెప్తున్నారేమో ఈ మీద యాక్టింగ్ ఇస్తుంది అన్నట్టుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకదు, ఏమీ ఉండదు. విలన్స్ ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్, ఒక విలన్ పెద్ద సీనియర్ విలన్ ఉంటాడు, ఆయన కొంచెం ఓకే, కొంచెం యూత్గా ఉండే విలన్కి ఎక్స్ప్రెషన్స్ పలకవు. చాలా క్యారెక్టర్స్ కూడా కొంచెం తేలిపోతూ ఉంటుంది యాక్టింగ్. పర్ఫార్మెన్సెస్ వెరీ వీక్ అండి. కాకపోతే బాలయ్య, బోయపాటి ఆ కాంబో మాస్లో మొత్తం కవర్ అయిపోయింది. విఎఫ్ఎక్స్ అండి చాలా బెటర్గా చేసి ఉండొచ్చు. ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ వచ్చి ఆ వైరస్కి వ్యాక్సిన్ నేనే వేసుకుంటాను అన్నట్టుగా వస్తుంది. వ్యాక్సిన్ అంటే ఏంటి, జనరల్గా ఏదన్నా వైరస్ మనకి రాకుండా ముందుగా ప్రివెంటివ్ మెజర్గా వ్యాక్సిన్ వేసుకుంటాం, సో దట్ తర్వాత వైరస్ వచ్చినా కూడా వ్యాక్సిన్ విల్ కైండ్ ఆఫ్ ఫైట్ అని. కానీ సినిమాలో ఎట్లంటే ఫస్ట్ హీరోయిన్కి వైరస్ ఎక్కిస్తారు, ఆ తర్వాత వ్యాక్సిన్ వేస్తారు. ఇదేంటి లాజిక్, ఇది నాకు అర్థం కాలేదు. మీకు ఎలా అనిపించింది?
ఇంకోటి నెగిటివ్ అనిపించిందంటే ఆ స్టార్టింగ్ జాజికాయ సాంగ్ అవంతా ఎలా అంటే ప్యూర్ ఒక మాస్ ఆడియన్స్ని థియేటర్కి లాక్కోరావడానికి పెట్టినట్టే. ఎట్లా అంటే ఒక నీట్గా ఒక బిర్యానీ చేసినట్టు చేశాడండి బోయపాటి. ఎలా అంటే ఒక మాస్టర్ క్రాఫ్ట్ మూవీ చేద్దామని కాకుండా ఒక మాస్ స్టఫ్, ఎక్కువ మంది జనాల్ని థియేటర్లోకి పిలుచుకురావాలి అనే ఇంటెన్షన్ అయితే సినిమాలో కనిపిస్తుంది. సో దాని కొరకే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ని హ్యాపీ చేయడానికి ఆ సాంగ్ పెట్టినట్టు అనిపించింది. ఆ ఎక్స్పోజింగ్ అవి కొంచెం ఆడుగా అనిపించింది నాకు. ఏంటంటే ఎక్స్పోజింగ్ అంటే చూడడానికి అమ్మాయి చూస్తే అందంగా ఉంది అని మాకు అనిపించాలి, అందం అద్దొద్దు చూడు అన్నట్టుగా ఉండకూడదు. అది అలా ఉందన్నమాట. నాకు ఎందుకో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఒక పర్ఫెక్ట్ మూవీ అని అయితే నేను చెప్పను, కానీ ఇట్స్ వర్త్ వాచ్ అండి. థియేటర్కి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. యూ ఆల్ లవ్ ఇట్. అసలు మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఉంటాను. టిల్ దెన్ బై అండి.